ఇప్పుడు మా మీద ఊశారని, మమ్మల్ని తిట్టారని, కొట్టారని, ఏదేదో అవమానపరిచారని, వెలేశారని, ఇన్ని మాటలు అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అవమానపరిచారు, అట్ట కించపరిచారు, ఇలా తోలనాడారు, దూషించారని మనం ఏదో గందరగోళం. తిట్టినోడు ఉండడు, ఒకరోజు తిట్టించుకున్న మనమో ఉండం. తను పోతాడు, మనం పోతాం. అందరికీ ఈ యాత్ర ముగిసిన తర్వాత స్టార్ట్ అయితే లైఫ్, అది పర్మనెంట్. అక్కడ జాగ్రత్త పడాలి, అక్కడ అవమానం కాకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎదురైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ దేవుణ్ణి బట్టి ఒకవేళ మనకు అవమానం ఎదురైతే అంతకు మించిన గొప్ప ఏముంది? ఇంకా అదే గొప్ప కిరీటం. రేపు ఆయన ముందుకు పోయినప్పుడు, రా నాయనా నా కుమారుడా రా, నా నిమిత్తం బిడ్డ ఎన్ని తిట్లు తిన్నాడో వీడు పాపం, ఎంత అవమానం, అసలు నీకేం బాధ అనిపించలేదా నాయన? నీకోసం మాటలు పట్టం అంటే ఇంక అంతకు మించిన ఆనందం ఏముంది తండ్రి? నాకెంతో సంతోషం. మాటలే కాదు, ఎన్నైనా ఆనందంగా భరిస్తాను అంటే ఎంత మురిసిపోతాడే కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. దానికి తగ్గ బహుమానం కూడా ఉంటుంది.